హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సీలింగ్ ల్యాండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక వ్యక్తి దగ్గర ఉండే వ్యవసాయ భూమికి ప్రభుత్వం గరిష్ట పరిమితి లిమిట్ నిర్ణయిస్తుంది. ఆ లిమిట్కు మించి భూమి ఉంటే సీలింగ్ ల్యాండ్ సర్పస్ అని అంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రిఫార్మ్స్ సీలింగ్ అండ్ అగ్రికల్చర్ హోల్డింగ్స్ యాక్ట్ 1970 ప్రకారం అమలు చేస్తారు. ఇది మనకు ఏ విధంగా ఉంటుందంటే, సీలింగ్ ల్యాండ్ అని ఎలా నిర్ణయిస్తారు అనేది మనం ముందుగా తెలుసుకుందాం. ఇది ఏ విధంగా నిర్ణయిస్తారంటే, ప్రభుత్వం ఒక వ్యక్తి దగ్గర ఉన్న భూమికి లిమిట్ ఫిక్స్ చేస్తుంది. అంటే 10 ఎకరాల, 15 ఎకరాల, 20, 30 అనేది ఆ లిమిట్ దాటిన భూమి సర్పస్ ల్యాండ్గా నిర్ణయిస్తారంటే, కొంతమంది దగ్గర ఉండవలసిన దానికంటే 50 ఎకరాలు, 60 ఎకరాలు, 70 ఎకరాలు ఉంటుంది. దాన్ని కొద్దిగా లిమిట్ చేశారు 1970 యాక్ట్ ప్రకారం. దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక ప్రాంతంలో ఏదైనా ఒక ఏరియా కానీ స్టేట్ కానీ తీసుకున్నప్పుడు లిమిట్ అనేది 10 ఎకరాలు అయితే, ఆ వ్యక్తి దగ్గర భూమి 15 ఎకరాలు ఉందనుకోండి, అంటే లిమిట్ 10 ఉండాల్సింది, అదనంగా ఉన్నది 5 ఎకర్స్. దీన్ని మనం సీలింగ్ ల్యాండ్గా కన్వర్ట్ చేస్తాం. సీలింగ్ ల్యాండ్ పై ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, తీసుకున్న ఎక్సెస్ ల్యాండ్ అనే 5 ఎకర్స్ ల్యాండ్ని ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఆ లిమిట్ దాటిన భూమి ఏదైతే ఉందో 5 ఎకర్స్, దాన్ని ప్రభుత్వం భూమి లేని పేదలకు, చాలా తక్కువ, కొంతమందికి భూమి ఉండదు, ఆ భూమి లేని పేదలకు గుర్తించి వారికి ఆ ఉన్న ఏరియాని బట్టి వాళ్ళకి ఎన్ని ఎకరాలు వస్తుందో 1 ఎకరాలు, 1 ఎకరా, 2 ఎకరా, 3 ఎకరా అనేది వారికి అందరికీ సమాన భాగాలుగా విభజిస్తుంది. భూమి మనం ఏదైనా కొనుగోలు ముందు ఇది కన్ఫామ్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సీలింగ్ ల్యాండ్ ఆర్ పట్టా ల్యాండ్ ఏదైతే ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది. సీలింగ్ ల్యాండ్ మ్యాక్సిమం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఎవరు కొనడం కానీ అమ్మడం కానీ చేయలేము. పట్టా ల్యాండ్స్ అయితే కొనుక్కోవచ్చు. రెవెన్యూ రికార్డులో ఇది క్లియర్గా మనకు తెలుస్తుంది. కాబట్టి ఏదైనా ల్యాండ్ తీసుకునే ముందు ఖచ్చితంగా మనం అన్ని వెరిఫై చేసుకొని తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.